మనం అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మార్గం వెంట మనకి అనేక రకాల మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది వీటిని పిచ్చి మొక్కలేమో అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసో లేదో వీటిలో చాలా భాగం ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆకుకూరలు. వీటిని కనిపెట్టగలగాలి. ఉదాహరణకు తుమ్మి కూర, నీటి బచ్చల కూర, చిట్టింత కూర, దూసర తీగ, గలిజేరు, నేలబీర, ఎలుక చెవి కూర, కొండపల్లేరు, వీటన్నిటిలో బోల్డ్ అన్ని ఔషధ తత్వాలు ఉన్నాయి. వీటన్నిటినీ మీరు ఆకుకూరల కింద వాడుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో మనం ఎంతో ఆసక్తికరమైన ఈ విషయం తెలుసుకోబోతున్నాం. అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. అందరికీ ఆసక్తికరమైంది. ఇదే పిచ్చి మొక్కలు కావు. ఇవి ఆరోగ్యాన్ని పిచ్చి పిచ్చిగా పెంచేసేటువంటి ఆకుకూరలు అని మనం చెప్పుకోవచ్చు. ఆకుకూరలు అనగానే మనకి మార్కెట్లో మామూలుగా మనకి లభించేటటువంటి ఆ గోంగూర, తోటకూర, మెంతికూర, బచ్చల కూర ఇలాంటివే గుర్తుకొస్తాయి. దీనికి కారణం ఏమిటి అంటే ఈ ఆకుకూరలను వ్యాపార పరంగా పెంచుతూ ఉంటారు, మార్కెట్కి తరలిస్తూ ఉంటారు, రైతు బజార్లో దొరుకుతూ ఉంటాయి. అయితే ఇలాగ మార్కెట్లో దొరికే వాటి గురించి తప్పితే మిగిలిన రకాలకు సంబంధించినటువంటి ఈ ఆకుకూరలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం చాలా మందికి లేదు. ప్రజలు వీటి నుంచి దూరంగా జరిగిపోయారు. నిజానికి ఆకుకూరలు చాలా విశిష్టమైనవి. వాటిని ప్రతిరోజు ఉపయోగిస్తే ఆరోగ్యాన్ని మన ఖాతాలో వేసుకున్నట్టే. అయితే ఈ ఆకుకూరల వాడకం బాగా తగ్గిపోతూ ఉంది. నేడు మార్కెట్లో దొరికేటటువంటి ఆకుకూరలే కాదు, గతంలో మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు వాళ్ళ ప్రాంతాల్లో దొరికేటటువంటి ఇతర రకాల ఆకుకూరలను కూడా వాడుతూ ఉండేవాళ్ళు. ఈ ఔషధ గుణాలు ఉండేటటువంటి ఈ ఆకుకూరలను గుర్తించి ఈ ఆకుకూరలను కనుక వాడుకోగలిగితే చక్కటి ఆరోగ్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ఇదే నొక్కి వక్కాణిస్తుంది. అప్పట్లో స్థానికంగా ఆయుర్వేద వైద్యులు ఉండేవాడు. ఆ వైద్యుల చికిత్స ఉన్నంతకాలం కూడా ఈ ఆకుకూరలు, వీటి ప్రాధాన్యతలు ఆ ప్రజలకి చెబుతూ ఉండేవాడు. మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నాయనుకోండి, ఈ ఆకు వాడండి, లేకపోతే కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, ఈ ఆకు వాడండి అని ఇలా చెబుతూ ఉండేవాళ్ళు. ప్రజలకి అది ఇక వారసత్వంగా కొనసాగుతూ వచ్చేది. అయితే క్రమంగా జీవన విధానం మారిపోయింది. విదేశీ వైద్య విధానం వచ్చిన తర్వాత ఇక వ్యాపారపరమైన మొక్కల పెంపకం అనేది బాగా పెరిగిపోయింది. ఈ సహజ ఆహార పదార్థాలను వదిలేసేసి మందులు, కృత్రిమ పోషక పదార్థాలు అంటే మల్టీవిటమిన్స్ అంటున్నారు, టానిక్లు అంటున్నారు, ఇలాగా పౌడర్లు అంటున్నారు, ప్రోటీన్ పౌడర్లు అంటున్నారు, ఇలాంటివి తీసుకోవడం మొదలెట్టేశారు. అయితే మీకు మీ గ్రామం గుర్తొస్తే మీకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ప్రతి గ్రామంలో కూడా చెరువు గట్లుంటాయి, కాలువ గట్లుంటాయి, రైలు పట్టాలు, రోడ్లు, వీటి పక్కన అనేక రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఇలాగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ మొక్కలలో చాలా ఔషధపరమైన ప్రాముఖ్యత ఉంది. ఇది చాలామందికి తెలియదు. అంటే వీటి ప్రాముఖ్యత అర్థం కాక వాటిని కలుపు మొక్కలేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవంగా దీంట్లో చాలా వరకు ఆకుకూరల కింద వాడుకోవచ్చు వీటిని. ఇలాంటి ఈ ఆకుకూరలు 100కు పైగా ఉన్నాయి అనేది ఒక అంచనా. ఈ ఆకుకూరలో కొన్నింటినైనా మనం గుర్తుపట్టి వాటిని ఉపయోగించుకోగలిగితే ఆరోగ్యపరంగా లబ్ధి పొందొచ్చు. వీటిలో కొన్ని పేర్లు మీకు తెలుసు, కొన్ని చూడగానే మీరు గుర్తుపడతారు, కానీ వీటిని ఆకుకూరగా వాడచ్చు అన్న సంగతి మీకు తెలియకపోవచ్చు. ఏదేమైనా ఈ కార్యక్రమంలో వివరంగా ఇలాంటి ఈ ఆకుకూరలు, కాయగూరలు, ప్రధానంగా ఆకుకూరల కింద వాడగలిగేటటువంటి మొక్కలు, వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. వీటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది తుమ్మి కూర. తుమ్మి చూశారు కదా మీరు, ఇప్పుడు మీకు గుర్తొస్తుంది కదా ఈ మొక్క ఏంటో. ఈ తుమ్మి దీని పూలతోటి శివుడికి పూజ చేస్తారు. ఈ పూలు తెల్లగా కొమ్మల చివర్ల గుత్తుల కింద పోస్తాయి. అయితే తుమ్మిని ఆకుకూరగా కింద వాడుకోవచ్చు. ఇది చాలామంది తెలియదు. దీంట్లో ఔషధ గుణాలు ఉన్నాయి. తుమ్మి కూర ఆకుని పప్పులో వేసి వండుకోవచ్చు. దీనికి మలబద్ధకాన్ని నివారించే శక్తి ఉంది. అలాగే నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి ఆఖరికి పక్షవాతాన్ని కూడా ప్రివెంట్ చేసే శక్తి దీనికి ఉంది. కడుపులో ఉండేటువంటి ఆ పరాన్న జీవుల్ని కూడా ఇది సంహరిస్తుంది. తుమ్మికూరలో ఇనుము ఉంది, సోడియం ఉంది, పొటాషియం ఉంది, భాస్వరం, ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
దీంట్లో ఉండేటువంటి ఆ జీవ రసాయనాలు పచ్చకామలను కూడా నయం చేస్తాయి. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది ఇలాగా ఈ చెరువుల పక్కన వీటి పక్కన మనకి విరివిగా కనిపించే నీటి బచ్చలి కూర. ఈ నీటి బచ్చలి కూర కూడా అంతే, దీనికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. మంచినీటి కాలువలలో ఇది బాగా దొరుకుతుంది. దీన్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. నీటి పాలకూర అంటారు, నీటి కూర అంటారు, ఇలాంటి పేర్లతో దీన్ని పిలుస్తారు. దీన్ని లేత ఆకుల్ని ఆకుకూర కింద వాడుకోవచ్చు. లేత కాడలను కూడా ఉడికిచ్చి లేదా వేయించి కూడా తినవచ్చు. ఈ ఆకుకూరలో బీటా కెరోటిన్, వైటమిన్ B12, ఇంకా ఫోలిక్ యాసిడ్, వైటమిన్ సి, ఐరన్, వైటమిన్ ఈ ఇలాంటివి మనకు లభిస్తాయి. కాల్షియం, బయోఫ్లావనాయిడ్స్ కూడా దీంట్లో ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా యాంటాక్సిడెంట్ నేచర్ని కలిగి ఉంటాయి. ఆయుర్వేదంలో ఈ నీటి బచ్చల్ని ఔషధం కింద వాడతాం. అంటే దీని ఒక ప్రత్యేకత ఏంటంటే ఇన్సులిన్ పోలినటువంటి గుణాలు దీంట్లో ఈ ఆకులో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ డయాబెటీస్ వ్యాధికి కూడా దీన్ని ఒక ఆహార ఔషధం కింద వాడతాం. అలాగే కాలేయ సంబంధిత వ్యాధులకి, చర్మ వ్యాధులకి, ఆఖరికి మొలలకి, వీటన్నిటికీ కూడా ఈ ఆకులు ఔషధం కింద ఉపయోగపడతాయి. అలాగే ఇంకొకటి మనం చెప్పుకోవాల్సింది చిట్టంత కూర లేదా చిట్టింత కూర. ఇలా ఇది కూడా అంతే, ఈ ఆకుకూర చాలా ఔషధపరమైనటువంటి ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ప్రోటీన్లను ఎక్కువగా అందించేటటువంటి ఆకుకూర చిట్టింత లేదా చిట్టంత. మెట్ట ప్రాంతాలలో దొరికేటటువంటి ఈ చిట్టింతలో 23% పైబడి ప్రోటీన్ ఉంది. ఇది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్. చిట్టింత ఆకుని పప్పులో వేస్తారు. బరువు తక్కువగా ఉండేటువంటి పిల్లలకి ఈ ఆకుని తినిపిస్తే వాళ్ళు బరువు పెరుగుతారు. మామూలుగా ఆకుకూర ఏది తిన్నా సన్నబడతారు కదా, ఇది అలా కాదు, బరువు పెరుగుతారు. అధిక ప్రోటీన్తో పాటు పొటాషియం, కాల్షియం, భాస్వరం, కాపర్, ఇనుము, జింక్, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా ఈ చిట్టింతలో మనకి లభిస్తాయి. అలాగే ఇంకొకటి చాలా ఆసక్తికరమైనది, దీన్ని మీరు గుర్తుపడతారు. ఇదే దూసర తీగ. వీటి ఆకులు మీరు చూసారా, దొండ ఆకుల్ని పోలుంటాయి. అలాగే దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. అంటే సిబ్బి తీగని, చీపిరి తీగని, ఇలాగ అనేక పేర్లు అనుకోండి. ఈ ఆకుల వాడకంతో కంటి సమస్యలు తగ్గుతాయి. దీంట్లో కంటికి మేలు చేసేటువంటి బీటా కెరోటిన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఆకుల్ని ఉడికించి రేచీకటి ఉండే వాళ్ళు తీసుకోవచ్చు, మంచి ఉపయోగం కనిపిస్తుంది. దీంట్లో ఇతర ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. జింక్, ఇనుము, కాపర్, క్రోమియం ఇలాంటి సూక్ష్మ పోషక పదార్థాలు దీంట్లో సమృద్ధిగా ఉన్నాయి. దీన్ని ఆయుర్వేద వైద్యంలో స్వప్నస్ఖలన నివారణకి వాడతాం. అలాగే మధుమేహం అంటే అతిమూత్ర వ్యాధి, దీన్ని నివారణకు కూడా వాడతాం. ఆఖరికి మానసిక రోగాలలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన హీరో చాలామందికి అంటే ఒక లైఫ్ని ప్రశ్నార్థకం చేస్తున్న సమస్య ఏంటంటే కిడ్నీ డిజార్డర్స్. ఇలా కిడ్నీ డిజార్డర్స్లో వాడేటువంటి గొప్ప ఆహార ఔషధం ఆకుకూర ఏమిటి అంటే గలిజేరు అంటే ఇది చూసారా, నేల మీద పాకేటటువంటి మొక్క. ఎరుపు, తెలుపు, నలుపు గలిజేర్లు మనకి లభిస్తాయి. ఆకులు పచ్చగా ఉండేదాన్ని తెలుపు రకం అంటారు. ఆకులు అడుగు భాగం ఎర్రగా ఉంటే దాన్ని ఎర్ర గలిజేరు అంటారు. వీటి తెల్ల గలిజేరుని ఆకుకూర కింద వాడచ్చు. ఇతర ఆకుకూరలాగా దీన్ని పప్పులో వేసి ఉడికించవచ్చు. మూత్రపిండ సమస్య ఉండే వాళ్ళకి ఇది చాలా మేలు చేస్తుంది. మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది. ఆఖరికి కాలేయం మీద కూడా ఇది ప్రభావం చూపించి కాలేయాన్ని స్ట్రెంథన్ చేస్తుంది. అయితే ఈ గలిజేరు ఆకుని అతిగా తినకూడదు. అంత మేలు చేసేదైనప్పటికీ కూడా వారానికి 2 సార్లకి మించి తినటం అంత మించి తినకూడదు. 2 సార్లు వరకు తినొచ్చు. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సింది నేల బీర, అంటే నేలబారుగా పెరిగేటటువంటి బీర. ఈ నేల బీర ఆకులు మీరు గమనించారా, రంపపు నొక్కులతో కూడి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ ఆకుల్ని పప్పుతో ఉడికించి తీసుకోవచ్చు. ఈ ఆకుల్లో బీటా కెరోటిన్, ఐరన్, కాల్షియం, వైటమిన్ సి, వైటమిన్ ఈ ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆకుకూరల్ని మీరు తింటే కడుపులో ఉండేటువంటి పురుగులు నశిస్తాయి. ముఖ్యంగా పేగు భాగంలో ఉండేటువంటి పురుగుల్ని సంహరించవచ్చు దీంతో. అలాగే ఇంకొక ఆసక్తికరమైన ఆకుకూర ఏమిటంటే ఎలిక చెవి కూర. ఎలిక చెవిలాగా ఉంది కాబట్టి ఇలా అంటారు, ఎలిక చెవి కూర. ఔషధ గుణాలు ఉండేటువంటి ఈ మొక్క తడిగా ఉండే పంట పొలాల్లో దొరుకుతుంది మీకు. దీని ఆకుల్ని పప్పుతో ఉడికించి తినొచ్చు. ఎనీమియా అంటే రక్తహీనతతో బాధపడే వాళ్ళకి ఇది మేలు చేస్తుంది. దగ్గు, ఆస్మా ఇలాంటి దీర్ఘకాల శ్వాస సంబంధాలు ఉంటే, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఎలిక చెవి ఆకుకూర బాగా పనిచేస్తుంది. ఆఖరికి చిగుళ్ళ వ్యాధి నివారణకు కూడా ఇది ఉపయోగపడుతుంది. కీళ్ళవాతాలని దీంతో తగ్గించవచ్చు.
అయితే దీన్ని కూడా అంతే పరిమితంగానే తీసుకోవాలి. అతిగా వాడితే మళ్ళీ మలబద్ధకం సమస్య వస్తుంది. అలాగే ఇంకా చాలా ఆసక్తికరమైనది మన గ్రామాలలో బాగా విరివిగా లభించేది ఏమిటంటే కొండ పల్లేరు. కొండ ప్రాంతాల్లో లభించేటువంటి పల్లేరు, కొండ పల్లేరు. ఇది కూడా అంతే. ముళ్ళుండేటువంటి పల్లేరుకాయ అందరికీ తెలిసిందే. మరింత పెద్ద కాయలు కాసేదాన్ని కొండ పల్లేరు అంటారు, లేదా ఏనుగు పల్లేరు అని కూడా అంటారు. దీని ఆకులు మందంగా జిగురుగా ఉంటాయి. వీటి నుంచి ప్రత్యేక తరహా వాసన వస్తూ ఉంటుంది. ఈ ఆకుల్ని ఆహారంలో తీసుకుంటే చర్మానికి తేమ తగిలి ఆరోగ్యంగా ఉంటుంది. కామెర్లు, పిత్తాశయ సంబంధ సమస్యలకి ఇది విరుగుడిగా పనిచేస్తుంది. పురుషుల్లో శుక్రకణాల దోషాలను చక్కదిద్దుతుంది. లైంగిక సామర్థ్యాన్ని కూడా ఇది బాగా పెంచుతుంది. ఇలాగా మనం పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం, కానీ వీటిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా మన ఆయుర్వేద వైద్యుల ద్వారా కానీ, పెద్దవాళ్ళ ద్వారా కానీ, లేకపోతే తాత ముత్తాతల నుంచి కానీ వీటిని తెలుసుకొని వీటిని మళ్ళీ మనం వాడటం స్టార్ట్ చేస్తే ఆరోగ్యాన్ని పునఃస్థాపించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవుతుందని ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి మంచి విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.